అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ రేపు లేదు ఎల్లుండి మంగళవారము సాయంత్రము 5 గంటల నుండి మరి దాదాపు అర్ధరాత్రి వరకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కోసమని మిర్యాలగూడలో ఉన్నటువంటి మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరము, అదేవిధంగా ఇక్కడున్నటువంటి మరి ప్రస్తుత ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ఎంపీ గారు, మరి ఎక్స్ ఎమ్మెల్యేలు కూడా అందరూ కలిసి ఇదొక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటే ఒక పండగ, తెలంగాణ ప్రజల పండగ, తెలంగాణ ఉద్యమకారులది ఒక్కరిదే కాదు, తెలంగాణ ప్రజలందరిది. మరి చిన్నపిల్లల దగ్గర నుంచి అప్పుడు పుట్టిన పిల్ల దగ్గర నుంచి చనిపోయే ముసలి వరకు కూడా తెలంగాణ ఉద్యమం కోసం మనం పోరాటం చేసుకున్నాం. కాబట్టి ఒక్కసారి మన పోరాటాలను గుర్తు చేసుకుంటూ మిర్యాలగూడలో ఉన్న చుట్టుపక్కల ఉన్న 5 మండలాల్లో ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రతి గ్రామంలో వార్డు మెంబర్ దగ్గర నుంచి మరి సర్పంచ్ వరకు ఎక్స్ ఎంపీసీటీలు, ఎక్స్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా ఈ కార్యక్రమంలో పూర్వం ఎవరెవరైతే ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు మరి మిర్యాలగూడలో ఒక కని విని ఎరుగని లోపట ఉద్యమకారులు వాళ్ళు చాలా కష్టపడి దాదాపు గత 15 రోజుల నుండి అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేసి కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి మిర్యాలగూడ టౌన్లో ఉన్నటువంటి మరి మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, ఇప్పుడున్నటువంటి 48 మంది ఇతర పార్టీలలో ఉన్న ఒక్క కాంగ్రెస్ పార్టీ అని కాదు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ఈ వేదిక ద్వారా అందరు కౌన్సిలర్ని గౌరవంగా మేము ఆహ్వానిస్తున్నాము. మరి దీన్ని అసలు మీరు దగ్గరుండి జరపాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎక్స్ చైర్మన్లు కూడా అడుగుతున్నాము, తర్వాత ఎక్స్ కౌన్సిలర్లను కూడా ఈ వేదిక ద్వారా మరి పిలిచే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా మరి ఇక్కడ చాలామంది విద్యా సంస్థలు ఉన్నాయి, విద్యా సంస్థల అధిపతులకు కూడా ఈ ఫోరం ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు మీ టీచర్లు మీ పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ పండగ వాతావరణాన్ని మరొక్కసారి గత మనకి 69 నుంచి మొన్న మనకు 14లో వచ్చేంత వరకు ఉన్నటువంటి అందరినీ జ్ఞాపకాలు మనమందరం ఒక గుర్తుగా ఇదొక తెలంగాణ పండుగ, మిర్యాలగూడ పండుగలా భావించి మనమందరం కూడా ఆ రోజు కలుసుకొని మరి ఒక్కొక్కసారి తెలంగాణ వచ్చిన దాన్ని సామాజిక తెలంగాణ కోసం మన పిల్లలు అనుకున్నట్టు ఇంకొక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. మనకు భౌగోళిక తెలంగాణ వచ్చిందని అన్ని పార్టీల వాళ్ళు అంటున్నారు. మరి సామాజిక తెలంగాణ కోసం రావటం కోసము మరొక్కసారి కంకణబద్ధులమై మనం అందరం పోరాటం చేయడానికి సంసిద్ధులు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి మరి ముఖ్యంగా మరి అప్పుడు అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొన్న మరి జేఏసీ నాయకుడు అన్నటువంటి ధర్మపాల్ రెడ్డి గారిని ఒక్కరినే కాదు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కూడా మేము వ్యక్తిగతంగా తర్వాత ఫోన్ల ద్వారా కూడా మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా పిలవకపోయినా ఈ కార్యక్రమం వస్తారని ఆశిస్తూ మరి తెలంగాణ యొక్క పండుగను మరొక్కసారి తెలంగాణ ప్రజలందరం కూడా కలిపి జరుపుకోవాలని కోరుకుంటూ మరి మా నాయకులందరికీ కూడా మరొకసారి తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలుపుతూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అమరుల త్యాగ ఫలితంగా ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన మిర్యాలగూడ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మధ్యలో నిర్వహించబడుతూ ఉంది. ఈ కార్యక్రమం సందర్భంగా కళాకారుల ఆటపాట కార్యక్రమంతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ముఖ్య భూమిక పోషించిన ఉద్యమకారులందరినీ కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున సన్మానిస్తున్నాం. ఇప్పటివరకు ఉద్యమకారులను ఎవరు గుర్తించలేదు, సన్మానించలేదు. కేవలం ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో కనీసం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజైనా సన్మానించాలనే కార్యక్రమాన్ని మేము తలపెట్టడం జరిగింది. కాబట్టి మిర్యాల నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు, కళాకారులు, ఉద్యమకారులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణ సాధించుకునేందుకు చేసిన పోరాటాలు, తెలంగాణ అమరవీరులని స్మరించుకుంటూ రేపు 2వ తారీఖు నాడు ఆ యొక్క తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ అదేవిధంగా
తెలంగాణ కోసం ఎవరైతే శ్రమించి ఉద్యమించినటువంటి తెలంగాణ ఒక పోరాట యోధులందరినీ కూడా సన్మానించుకునేటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ఉద్యమకారుల్ని గుర్తించలేదని చెప్పేసి ఒక నినాదంతో ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఆ యొక్క తెలంగాణ ఉద్యమకారులకు ఒక చేయూతనియ్యాలనేటువంటి ఒక సదుద్దేశంతో కార్యక్రమం రూపొందిస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక ఉద్యమకారుడు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై తప్పకుండా తను జయప్రదం చేసి ఆ గౌరవ సత్కారాలను అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఆరంభ దినోత్సవం సందర్భంగా 2వ తారీఖున జరిగే ఈ తెలంగాణ సభకు విజయవంతం చేయాలని విద్యార్థులు, యూత్ అందరూ కలిసి ఈ జరిగే సన్మానానికి అందరూ విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాను. రేపు 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఉద్యమ ఫోరం తరపున ఉద్యమకారులను గుర్తించి సన్మానం చేయటం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల కుటుంబ సభ్యులతో సహా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. రేపు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గత తెలంగాణ ఏర్పాటు కోసము 2001 నుంచి ఉద్యమ ఊపిరి అనుకొని ఎన్నో కార్యక్రమాలు ఉద్యమం కోసం చేసినాం. కానీ రాష్ట్రం వచ్చింది. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి ఉద్యమకారులని గుర్తించలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఈ ఉద్యమకారులని గుర్తించి గుర్తింపు కార్డైన ఇవ్వటానికి సూచనలు సలహాలు ఇవ్వమని కోరినారు. కాబట్టి నిజమైన ఉద్యమకారులని గుర్తించి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సన్మానం చేయుటకు మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఇంతటితో నేను ముగిస్తున్నాను. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మిర్యాలగూడ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారులకు సన్మానం చేయడం జరుగుతుంది. కావున అందరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుచున్నాం. జై తెలంగాణ, జై బహుజన. 2026 సాయంత్రం 4 గంటలకు మిర్యాలగూడ అమరవీరుల స్తూపం దగ్గర తెలంగాణ ఉద్యమకారులకు, మలిదశ తొలిదశ ఉద్యమ నేతలకు భారీ సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు అదేవిధంగా ధూమ్ధామ్ ఉంటుంది. డాక్టర్ జాడి రాజు గారు వారి నాయకత్వంలో సన్మానించబోతా ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యమ నేతలందరూ కూడా అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొంతమందిని ఫోన్లు చేయలేకపోయినా, వారికి తెలియకపోయినా స్వచ్ఛందంగా మీరందరూ కూడా సాయంత్రం జూన్ 2వ తారీఖు సాయంత్రం 4 గంటలకు అమరవీరుల స్తూపం దగ్గరికి ఉద్యమ నేతలందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీ అందరిని మెమెంటోలతోటి సన్మానించబోతా ఉన్నాం. మీ యొక్క గౌరవాన్ని, తెలంగాణ రాష్ట్రంలో మీ పాత్రని, మీ యొక్క శ్రమని ఉద్దేశించి సన్మానించాలని చెప్పి ఈ ఉద్యమ ఫోరం నిర్ణయించింది. అందరూ ఎవరు కూడా ఇక్కడ ఎవరో ఉద్యమ నేతలు అంటే మీ ఒక్కలమో మీరిద్దరో మీ ముగ్గురమో కాదు, అందరినీ ఆహ్వానిస్తాను. అందరూ కూడా ఉద్యమ నేతలే, అందరూ కూడా ఫోరం సభ్యులే. ఇక్కడ ఎవరు కూడా ఎన్నిక చేయలేదు, ఎవరు కూడా ఎన్నిక కాలేదు. ఎవరైతే భుజాన్ని వేసుకొని పనిచేస్తారో వాళ్ళందరూ కూడా బాధ్యులుగా భావిస్తూ మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, కవులు, కళాకారులు, మేధావులు, ప్రజలు, రైతులు, మహిళలు, అదేవిధంగా ఉద్యమ నేతలు, విద్యార్థులు, పెట్రోల్ పోసుకున్న వాళ్ళు, కేసులైనటువంటి మలిదశ ఉద్యమంలో, తొలిదశ ఉద్యమంలో చనిపోయినటువంటి కుటుంబాల వారు కూడా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. పేరు పేరున ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళు ఫ్యామిలీతోటి సాయంత్రం 4 గంటలకి కళాకారులని ఘనంగా సన్మానించబోతామని ఆ రోజు ఈ ఉద్యమాన్ని ఉర్రూతలూగించినటువంటి కళాకారుల పాత్ర, వారి యొక్క సన్మాన కార్యక్రమంలో వారిని ఘనంగా సన్మానించబోతా ఉన్నాం.
అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జూన్ 2వ తారీఖు నాడు జరగబోయే మరి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు బిఎల్ఆర్ గారిని, మరి ఎంపీ గారిని, ఎమ్మెల్సీ గారిని, మున్సిపల్ చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గారిని, మాజీ శాసనసభ్యులని, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున మహిళల్ని అందరూ కూడా విద్యార్థుల్ని, కవుల్ని, కళాకారుల్ని, డాక్టర్లని, ఇంజనీర్లని, తర్వాత మాజీ సర్పంచ్ని, ఎంపీటీసీలని, జడ్పీటీసీలని, ఎంపీపీలని, ఆల్ రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు స్వచ్ఛందంగా రావాలని కోరుతా ఉన్నాం. జై భీమ్, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ కళాకారులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని స్వాగతిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని లీడ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, అందరికి కూడా ఈ యొక్క గుర్తింపునివ్వాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తున్నటువంటి, అదేవిధంగా పనిచేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఒక ఆర్థికంగా ఒక భాగం అయితే కష్టపడుతున్నటువంటి మరి మా అన్నలందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కళాకారులందరినీ కూడా సన్మానం చేయాలనే దృఢ సంకల్పంతో మరి అమరవీరుల స్తూపం పక్కన పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎంతలి చెప్పాలి గుండె గాయాల గోస, చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత, రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోత, ఊర్లకు ఊర్లను జుట్టి ఉరుకుతున్న దొరుకబట్టి, దొరికినొల్ల నగబట్టి చెట్లకు వేలాడగట్టి, మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి, కావరమెక్కిన కొడుకులు కామముతో వెంటపడి, తల్లులనక పిల్లలనక చెరబట్టి చెరుచుతుంటే ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతలి చెప్పాలి గుండె గాయాల గోస. మరి మిర్యాలగూడలో మరి 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ జేఏసీని అందరినీ పిలిపించుకొని, తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని అందరినీ పిలిపించుకొని మరి ఒక మీటింగ్ పెట్టి జూన్ 2వ తారీఖు నాడు మన బాధలు, మన గాథలు ఏదైతే ఉన్నాయో ఆ రోజు పంచుకోవడానికి ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి, మన బత్తుల లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కళాభివందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మనం కష్టపడ్డాం, మన ఫ్యామిలీ చూడలేదు కాబట్టి ఈరోజు మనం సన్మానం చేసేటప్పుడు మన ఫ్యామిలీస్ కానీ, మన పిల్లలు కానీ, 69లో కష్టపడ్డటువంటి పెద్ద వ్యక్తులు వాళ్ళ మనవాళ్ళు కానీ మనవరాలు కానీ ఈరోజు ఒక ఉద్యమంలో కష్టపడ్డటువంటి వారిగా మనల్ని గుర్తిస్తారు. కాబట్టి అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గంగా తెలంగాణ రాష్ట్రానికే మనం ఆదర్శం కావాలని చెప్పేసి కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, జై తెలంగాణ. జోహార్లో తెలంగాణ అమరవీరులకు. వర్ధిల్లాలే తెలంగాణ కవులు, కళాకారులు, కార్మిక, కర్షక, విద్యార్థి మేధావుల ఐక్యత. వర్ధిల్లాలే తెలంగాణ కవులు, కళాకారులు, కార్మిక, కర్షక, విద్యార్థి మేధావి పండిత ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలే తెలంగాణ కవులు, కళాకారులు, కార్మిక, కర్షక, విద్యార్థి మేధావి పండిత ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలే పండిత ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలే తెలంగాణ కవులు, కళాకారులు, కార్మిక, కర్షక, విద్యార్థి మేధావి పండిత ఉపాధ్యాయుల ఐక్యత. జోహార్లో తెలంగాణ అమరవీరులకు. జోహార్లో తెలంగాణ అమరవీరులకు. సాధిస్తాం అమరవీరుల ఆశయాలను.